All of you, welcome to Unacademy special classes. So, Rajesh, Auto Ram Prasad, and Kranti Kishore, Saidil Garu, Santosh Reddy Garu, Sudarshan Reddy Garu, Raj Garu, and Raj Garu, Bhargav Garu, Kannara Garu, Radhika Reddy Garu, Lakshmi Garu, Anjana Garu. Good evening and welcome to Unacademy. Einstein and Santosh Garu. Welcome to Unacademy, everyone. 1 second. Shiva Garu, Jesus, username Santosh Nagamani Garu, Devi Garu. Welcome to Unacademy, everyone. Thank you for joining me అండి. వాయిస్ వినిపిస్తుందా అండి మంచిగా? ఓకే, సో హాయ్ అండి గణేష్, యూజర్ రవి గారు, సతీష్ గారు, కిరణ్ కుమార్. సో అండి, మన క్లాసెస్ అనేవి ఎవ్రీడే మనకి 8:15కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ప్రతిరోజు కూడా మనకి 8:15 to 9:15 క్లాస్ ఉంటుందండి. కిరణ్ కుమార్ గారు, మాణిక్ గారు, ప్రిన్సెస్, వెల్కమ్ టు అకాడమీ ఎవ్రీవన్. లంకేశ్వర గారు, ఓకేనా అండి? సో అలా జరిగిందనమాట. సౌజన్య గారు, లంకేశ్వర గారు, వెల్కమ్ టు అకాడమీ. రజిత గారు, వెరీ హ్యాపీ. వన్ థింగ్ ఏంటంటే ఐపీఎల్ ఉన్నప్పటికి కూడా మీరు అంతా మంచిగా వస్తున్నారు. వెరీ నైస్. జై గారు, హర్షవర్ధన్, వెల్కమ్ టు అకాడమీ. గుడ్ ఈవినింగ్ అండి ప్రసాద్ గారు. ఓకే, సో లెట్ us just discuss about our platform. అండ్ మమత గారు, మల్లేష్ జోషి గారు, వెల్కమ్ టు అకాడమీ సార్. ఓకే అండి, సో ఒకసారి మనం అకాడమీ గురించి చూద్దాం. ఆనంద్ గారు, ప్రత్యూష గారు, వెల్కమ్ టు అకాడమీ. వనజ గారు, వెల్కమ్ టు అకాడమీ. చూడండి, అకాడమీ ఈజ్ ద లార్జెస్ట్ లైవ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా. మనకి 3 types ఆఫ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో అక్టోబర్ మంత్ కూడా మనకు వచ్చింది కాబట్టి ఎవరైనా సరే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని అనుకుంటే తీసుకోవచ్చు. శృతి గారు, వనజ గారు, వెల్కమ్ టు అకాడమీ పోతారు. ఓకే, సో ఇక్కడ నా యొక్క రెఫరల్ కోడ్ ఎంటర్ చేస్తాను. మై రెఫరల్ కోడ్ రీసౌండ్ వస్తుంది, ఎంతమందికి వస్తుంది? సాయి గారు, వెల్కమ్ టు అకాడమీ అండి. ఓకే, శివకార్తికేయన్. అయితే సో మనకి స్వప్న మహేష్ గారు, మాణిక్య గారు, వెల్కమ్ టు అకాడమీ. అకాడమీలో మనకి 3 types ఆఫ్ క్లాసెస్ అండి. సేమ్ టైం ఏంటండి అంటే దేర్ ఆర్ ఓకే ఫ్రీ లైవ్ సెషన్స్, సబ్స్క్రిప్షన్ సెషన్స్. మీరు ఏదైతే ఎగ్జామ్ కి టార్గెట్ చేస్తారో, వెదర్ ఇట్ ఇస్ Group 1 ఆర్ Group 2 ఆర్ ఎస్ఐ కానిస్టేబుల్, ఎనీ ఎగ్జామ్, ఓకే, వాట్ ఎవర్ ద ఎగ్జామ్ ఇట్ ఈస్, ఓకే, దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎడ్యుకేటర్స్ టు గైడ్ యూ అండి ఫర్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. ఎవ్రీ సబ్జెక్ట్ కూడా మీకు నెంబర్ ఆఫ్ ఎడ్యుకేటర్స్ ఉన్నారనమాట. ఆల్ ద ఎడ్యుకేటర్స్ ఆర్ వెరీ సీనియర్స్. ఆఫ్లైన్ లో, ఆన్లైన్ లో సీనియర్ అనమాట. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు థియరిటికల్ క్లాసెస్ జరుగుతాయి. స్పెషల్ క్లాసెస్ లో మీరు మీరు ప్రాక్టీస్ టెస్ట్స్ చేసుకోవచ్చు అండి. సో అఫోర్డబుల్ ఫీజెస్ లో మీకు బెస్ట్ ప్లాట్ఫామ్ ఆన్లైన్ లో ఇంటి దగ్గర ఉండి చదువుకునేది మనకి ఏంటంటే అకాడమీ అనమాట. సో మీకు ఇలా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడాను. సో ఫీజ్ స్ట్రక్చర్ కనుక చూస్తే వెరీ వెరీ అఫోర్డబుల్ ఫీజెస్ అండి. ఓకే, సబ్స్క్రిప్షన్ ఒకసారి తీసుకుంటే మొత్తం అందరి క్లాసెస్ కూడా చూసుకోవచ్చు. చంద్రశేఖర్ గారు, వాణి గారు, వెల్కమ్ టు అకాడమీ. విద్య గారు, శ్రీనాథ్ గారు, శ్రీకాంత్ గారు, ఎవ్రీవన్ వెల్కమ్ టు అకాడమీ. ఓకే, 6 నెలలకు ఎంత ఉందంటే మనకి 6,300 ఉంది. 1 year కి వచ్చేసి 7,700 అండి, 11,200. ఓకేనండి. సో మనకి మన గోల్ ఏదైతే మనం పెట్టుకున్నామో, మన కెరీర్ ని డిసైడ్ చేసేటటువంటి మన ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం గనక ఒక సంవత్సరం కానీ 6 నెలలు కానీ కరెక్ట్ గా సాక్రిఫైస్ చేసి చదివామంటే, అన్నింటిని పక్కన పెట్టి, డెఫినెట్లీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ అండి. సో ప్లస్ లో మీకు బెనిఫిట్స్ ఏంటంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫ్యాకల్టీ తలక టైమింగ్ పర్ఫెక్ట్ షెడ్యూల్ గా ఉంటాయి అన్ని క్లాసెస్ కూడాను. ఓకే, ఇప్పుడు మనం 8:15 క్లాస్ పెడితే 8:15 పక్కకి స్టార్ట్ అవుతుంది అనమాట.
ఒక 10 నిమిషాలు 5 మినిట్స్ లేట్ అన్నది ఉండదు యాక్చువల్గా. ఓకేనండి. కాబట్టి షెడ్యూల్ అంటే షెడ్యూల్ పర్ఫెక్ట్ గా స్టార్ట్ అవుతుందండి. సో అయితే మీరు ఒక రెఫరల్ కోడ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుందండి సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి. అదేంటంటే బాలు ఐక్యూ అనమాట. అలాగే మీరు రెగ్యులర్ గా క్లాసెస్ వస్తున్నారు కాబట్టి మీకు వాచ్ మినిట్స్ ఉన్నాయండి అందరికీ. మీ వాచ్ మినిట్స్ ద్వారా మీకు ఏంటంటే కొంత మళ్ళీ మనీ డిస్కౌంట్ అనేది వస్తుందండి. వాటిని మనం క్రెడిట్స్ అంటారు. దివ్య గారు, చిన్ని గారు, శంకర్ వెల్కమ్ టు అకాడమీ ఆల్ ఆఫ్ యూ. ఓకేనండి. వీటిని మనం ఏమంటామంటే క్రెడిట్స్ అంటామండి. సో మీరు రెగ్యులర్ గా వాచ్ మినిట్స్ రావడం వల్ల మీకు కొన్ని క్రెడిట్స్ వస్తాయి. ఆ క్రెడిట్స్ ద్వారా కూడా మీరు కొంత డిస్కౌంట్ వస్తుంది మీకు, రైట్? సో కాబట్టి ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే తీసుకోండి. అండ్ నాకు సంబంధించినటువంటి కాంప్రహెన్సివ్ ఇండియన్ హిస్టరీ కోర్స్ అయితే 6th అక్టోబర్ నుండి స్టార్ట్ అవుతుందండి. ప్రతిరోజు కూడా 6 to 7:30 PM ఉంటుంది. ప్లస్ క్లాస్ లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీ ఇష్టం. మీరు 1 month తీసుకుంటారా, 3 months, 6 months, 1 year అనేది ఎవరి విషయం అనమాట. కరెక్ట్ గా 6th కనుక మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే యూ కెన్ ఫాలో మై క్లాసెస్ అండి. మీకు Group 1 కి, Group 2 కి, Group 4 కి అన్ని ఎగ్జామినేషన్స్ కి యూజ్ అయ్యేటట్టు కాంప్రహెన్సివ్ ఇండియన్ హిస్టరీ నేను డిజైన్ చేశాను. ఓకే, మీ అందరికి ఐడియా ఉంది కదా హిస్టరీ అనేది ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ చేస్తాం ఏంటన్నది. చూడండి ఇక్కడ నేను మీకు ఇచ్చాను. 6th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్అకాడమీ ప్లస్ ప్లాట్ఫామ్ లో. ఓకే, డైలీ మీకు 6 to 7:30 PM అండి. టాపిక్స్ మోడర్న్ ఇండియా, మిడివల్ ఇండియా అండ్ ఏన్షియంట్ ఇండియా అనమాట. రెఫరల్ కోడ్ వచ్చేసి బాలు ఐక్యూ అనమాట. బలవర్ధన్ గారు, నాని గారు, సురేష్ గారు వెల్కమ్ టు అకాడమీ ఎవ్రీవన్. సో నెక్స్ట్ ఏంటంటే మీరు నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి. మన క్లాసెస్ అనేది పర్ఫెక్ట్ గా క్రిస్టల్ క్లియర్ గా మీకు హిస్టరీ అనేది అర్థం అవుతుంది గ్యారంటీగా. ఓకేనా, ఇంకెటువంటి డౌట్స్ ఉండవు మాక్సిమం ఒకసారి మీరు క్లాసెస్ కరెక్ట్ గా వింటే. ఇదిగో రెఫరల్ కోడ్ ఇది అండ్ యూజర్ నేమ్ ఇదండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఫాలో చేయొచ్చు నన్ను. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ అండి. ఓకే చూడండి, ఎవరు చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టకండి. ఓకేనా, కైండ్లీ యూస్ ద పోల్. ధరణి గారు వెల్కమ్ టు అకాడమీ. ఓకేనా, దయచేసి చాట్ బాక్స్ వాడద్దు ఎవరును, ఎందుకంటే డీవియేట్ అవుతుంది అనమాట మిగతా వాళ్ళకి కానీ లేదంటే అందరికీ. అంటే నార్మల్ మెసేజ్ పెట్టండి కానీ ఆన్సర్లు ఎవరు పెట్టద్దు చాట్ బాక్స్ లో. చూడండి, మీకు మీరే ఒక ఛాలెంజ్ పెట్టుకోండి టు బీ ఇన్ ది లీడర్ బోర్డ్. ఓకేనండి, లీడర్ బోర్డ్ లో ఉండడానికి ఛాలెంజ్ పెట్టుకోండి. ఓకేనండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, హూ స్ప్రెడ్ ద హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ ఇన్ కాన్పూర్, లక్నో అండ్ అలహాబాద్? అండ్ ఓకే, భారతదేశంలో మనకి హోమ్ రూల్ లీగ్ ఉద్యమం అనేది 1916 లో జరిగిందండి. ఆ హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని ఓకే కాన్పూర్ లోని, లక్నోలోని, అలహాబాద్ లో ఎవరు స్ప్రెడ్ చేశారట? మదన్ మోహన్ మాలవీయ, మహమ్మద్ అలీ జిన్నా, రాస్ బిహారీ ఘోష్, మౌలానా అబుల్ కలాం ఆజాద్. 90% వస్తుంది అనుకుంటా కదా. హాయ్ మహేందర్, పోలధరణి గారు, మాధవ్ గారు వెల్కమ్ టు అకాడమీ ఆల్ ఆఫ్ యూ. మీ ఎగ్జామ్ ఏదైనా అవనియండి, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏదైనా అవనియండి, అకాడమీ డెఫినెట్లీ విల్ మేక్ యూ 100% షూర్ అబౌట్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఓకే, సో మీరేంటంటే పీడిఎఫ్ ని జాగ్రత్తగా ఎవరు చూడట్లేదు. ఇక్కడ ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చాను బిఎన్ నేను కదా. హౌ మెనీ ఆఫ్ యూ నోటీస్డ్ అండ్? శ్రావణ్ గారు వెల్కమ్ టు అకాడమీ. మురళి సార్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అకాడమీ సార్. ఫుల్ కోర్స్ శివ ఇది. వెరీ 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 గుడ్ ఈవినింగ్ సార్, మురళి సార్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మై క్లాస్. ఓకేనండి, చూడండి జిన్నా అండి. ఓకే, మహమ్మద్ అలీ జిన్నా ఏంటండి అంటే ఈయన ఉత్తరప్రదేశ్ లో మనకి ఈయన స్ప్రెడ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, అయితే మరొక క్వశ్చన్ అడుగుతానండి విచ్ ఈస్ రిలేటెడ్ టు ద మహమ్మద్ అలీ జిన్నా. హాయ్ సాయి అండ్ రాకేష్ గారు వెల్కమ్ టు అకాడమీ బోత్ ఆఫ్ యూ. క్వశ్చన్ ఏంటంటే ముందు పోలిస్తా. దాదాభాయ్ నౌరోజీ, గోపాల కృష్ణ గోఖలే, అనీ బెసెంట్, బాల్ గంగాధర్ తిలక్, అరబిందో ఘోష్. సబిత గారు, నవీన్ గారు అండ్ ఆరెంజ్ ఆర్మీ, నాగరాజు గారు, ప్రవీణ్ కుమార్ వెల్కమ్ టు అకాడమీ ఎవ్రీవన్. సో ఈ 5గురిలో, ఈ 5 మెంబర్స్ లో మహమ్మద్ అలీ జిన్నా యొక్క మహమ్మద్ అలీ జిన్నా యొక్క గురువు ఎవరు? ఓకే, పొలిటికల్ గురు ఆఫ్ మహమ్మద్ అలీ జిన్నా. దాదాభాయ్ నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, అనీ బెసెంట్, తిలక్, అరబిందో ఘోష్.
ధనంజయ్ గారు, గురు గారు, వెల్కమ్ టు అన్అకాడమీ, బోత్ ఆఫ్ యూ. చూడండి, ఒక క్వశ్చన్ దానికి రిలేటెడ్ ఒక సప్లిమెంటరీ క్వశ్చన్. ఓకే, వెరీ నైస్. ఓకే, వెరీ గుడ్. శ్రీకాంత్ అండ్ శివకార్తికేయన్, ఎవ్రీవన్. అజయ్ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ. థ్యాంక్ యూ క్రాంతి. చూడండి, దాదాభాయ్ నవరోజీ అండి. యాక్చువల్గా దాదాభాయ్ నవరోజీ ఏంటంటే బ్రిటిష్ పార్లమెంట్ కి ఎలక్ట్ అయినటువంటి మొట్టమొదటి ఇండియన్ అనమాట. ఆయన బ్రిటిష్ పార్లమెంట్ లో అంటే లిబరల్ పార్టీ అనే పొలిటికల్ పార్టీ ఆయనకి టికెట్ ఇచ్చిందనమాట ఎలక్షన్స్ లో పోటీ చేస్తానంటే. ఆ ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు మహమ్మద్ అలీ జిన్నా దాదాబాయ్ నవరోజీ తరఫున ప్రచారం చేస్తాడు యాక్చువల్ గా. ఓకేనా? సో అలాగే హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని కూడా ఎగ్జాక్ట్లీ హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని కూడా ఉత్తరప్రదేశ్ లోని మనకి ఓకే ప్రచారం చేసింది ఎవరంటే అంటే మనకి మహమ్మద్ అలీ జిన్నా. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఫైండ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, అన్నీ ఉన్నాయండి. ఓకే, తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఓకేనా? బీ పేషెంట్. చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. చెహల్గానీ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ బై ఇల్టుట్మిష్. చెహల్గానీ వ్యవస్థని ఇల్టుట్మిష్ స్టార్ట్ చేశారు. చెహల్గానీ సిస్టమ్ అబాలిష్డ్ బై అలావుద్దీన్ ఖిల్జీ. ఈ రెండు స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? ఓన్లీ వన్ కరెక్టా, ఓన్లీ టూ, రెండు స్టేట్మెంట్ కరెక్టేనా, లేదా ఏది కరెక్ట్ కాదా? ఓకే, పోల్ ఇచ్చేస్తున్నాను చూడండి. వెరీ గుడ్ క్రాంతి, శివ అండ్ జీసస్ అండ్ అజయ్, రాజు, సంతోష్, సైదులు, బలవర్ధన్, రాధిక రెడ్డి, సతీష్, మాణిక్యవేణ, ఆరెంజ్ ఆర్మీ, శ్రీకాంత్, మాధవ్, భార్గవి, ప్రకాష్. అందరికి చివరిలో గారు, స్వప్న మహేష్ గారు. బైరెడ్డి గారు, రామకృష్ణ గారు, రాంబాబు గారు, వెల్కమ్ టు అన్అకాడమీ ఎవ్రీవన్. సాదర స్వాగతం మీ అందరికి. లక్ష్మీరెడ్డి గారు, వెల్కమ్ టు అన్అకాడమీ అండి. రైట్. సో అండి భువనాదిత్య గారు, చూడమ్మా, చెహల్గానీ సిస్టమ్ ని ప్రారంభించింది ఆబ్వియస్లీ మంగోల్ అటాక్స్ ని తట్టుకోవడం కోసం ఇల్టుట్మిష్ స్టార్ట్ చేశారండి. చెహల్గానీ విచ్ కంటైన్స్ 40 టర్కిష్ సుల్తాన్స్, మనందరికి తెలిసిందే. అయితే చెహల్గానీ వ్యవస్థ అనేది దేనికోసం అంటే మంగోల్ ని కంట్రోల్ చేయడానికి అనమాట. కాకపోతే వాళ్ళు మంగోల్ ని కంట్రోల్ చేయడం మానేసి ఢిల్లీ సుల్తాన్ ని కంట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఓకే, సో అంటే ఢిల్లీ సుల్తాన్స్ ఏమి చేత కాక మమ్మల్ని వేసుకున్నారు చెహల్గానీని, కాబట్టి వాళ్ళకంటే మేమే గొప్ప అని అనుకున్నారు అనమాట. సో వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయడంతో ఏం చేస్తాడంటే బాల్బన్ తీస్తాడు అనమాట చెహల్గానీ సిస్టమ్. ఓకేనండి, చెహల్గానీ సిస్టమ్ ని తీసేసింది బాల్బన్ అండి. మరి అలావుద్దీన్ ఖిల్జీ ఏంటి తీస్తాడంటే ఎక్తా సిస్టమ్ తీసేస్తాడు. ఆయన ఎక్తా సిస్టమ్ కూడా ఇల్టుట్మిష్ స్టార్ట్ చేశాడు. ఎక్తా సిస్టమ్ ఏంటి? ఇన్స్టెడ్ ఆఫ్ సాలరీస్ ఏం చేస్తాడంటే ల్యాండ్ మీద రైట్స్ ఇస్తాడు. ఎవరు? ఢిల్లీ సుల్తాన్ కదా. సో కాబట్టి చెహల్గానీ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ బై ఇల్టుట్మిష్ అండి. చెహల్గానీ సిస్టమ్ అబాలిష్డ్ బై బాల్బన్ అనమాట. అలావుద్దీన్ ఖిల్జీ ఏం తీసాడంటే మనకి ఎక్తా సిస్టమ్ ని తీసేస్తాడు. ఎగ్జాక్ట్లీ సార్, బ్లడ్ అండ్ ఐరన్ పాలసీని కూడా మనకి స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. రైట్. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ అండి. పీకే అండ్ గుణవతి గారు, వెల్కమ్ టు అన్అకాడమీ బోత్ ఆఫ్ యూ. భువనాదిత్య గారు, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో బాబర్ కి సంబంధం లేని యుద్ధం. అంజు గారు, వెల్కమ్ టు అన్అకాడమీ. భరత్, వెల్కమ్ టు అన్అకాడమీ. బాబర్ ఎవరైతే ఉన్నారో తెలుసు కదండి. బాబర్ ఎవరు మనకి? చిలక ఇందిరా గారు, వెల్కమ్ టు అన్అకాడమీ అండి. బాబర్ ఎవరండి? ఫౌండర్ ఆఫ్ మొఘల్ డైనస్టీ కదా. బాబర్ కి సంబంధం లేనటువంటి వ్యక్తి ఎవరు? ఓకే, ఎగ్జాక్ట్లీ. కాన్వా యుద్ధమా, గోగ్రా యుద్ధమా, చందేర్ యుద్ధమా, రెండో పానిపట్ యుద్ధమా, ఓన్లీ సియా? వెరీ గుడ్ శివ. వెరీ వెరీ నైస్ పీపుల్. కిరణ్ గారు, మామూలుగా కాదు క్రాంతి. అవునండి, పానిపట్ అని కనిపిస్తే పెట్టడమే ఆన్సర్. శివ, వెరీ గుడ్ శివ, 4 out of 4.
ఓన్లీ సి అని పెట్టారు కదా, వెంటనే పెట్టేశారు. శ్రీకాంత్ అండ్ రాధికారెడ్డి గారు, భార్గవి గారు, సంతోష్ గారు అండ్ సైదుల్ గారు, ఆరెంజ్ ఆర్మీ, వనజ గారు, క్రాంతి అండ్ జై. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ ఫర్ నౌ. ఓకే, చూడండి యాక్చువల్ గా ఓన్లీ సి అని ఇస్తే వెంటనే పడిపోయారు అనమాట అందరూ. సింపుల్ లాజిక్ అండి. బాబర్ ఏంటంటే ఓన్లీ ఫస్ట్ పానిపట్టు వార్ టైంలోనే మనకి, ఓకేనా. రెండవ పానిపట్టు యుద్ధం 1556 లో అక్బర్ కి అలాగే హేముకి జరిగింది అనమాట, ఓకేనా. కాబట్టి రెండవ పానిపట్టు యుద్ధం. మరి కాన్వా యుద్ధం జరిగింది కదా, ఎవరితో జరిగింది? రాణా సంగ్రామ్ సింగ్ తో. చూడండి, బాబర్ బేసిక్ గా 4 యుద్ధాలు చేశాడండి ఇండియాలో, మీరు రాసుకోండి ఒక దగ్గర, ఓకేనా. ఒకటి 1526, 2 1527, మూడోది 1528, నాలుగోది 1529. 1526 లో ఏంటంటే ఫస్ట్ పానిపట్టు వారండి. 1527 లో ఏం జరిగిందంటే కాన్వా యుద్ధం జరిగింది. 1528 లో చందేరి యుద్ధం జరిగిందండి. 1529 లో వచ్చేసి గోగ్రా యుద్ధం జరిగింది అనమాట. 1526 లో బాబర్ కి ఇబ్రహీం లోడికి జరిగింది పానిపట్టు వారు. 1527 లో కాన్వా యుద్ధం ఏంటంటే రాణా సంగ్రామ్ సింగ్ కి బాబర్ కి జరిగింది. 28 లో చందేరి యుద్ధం జరిగిందండి. ఎవరెవరికి జరిగిందండి? మేదిని రాయ్ అనేటటువంటి బుందేల్ఖండ్ రూలర్ కి బాబర్ కి జరిగింది. ఎగ్జాక్ట్లీ. 1529 లో గోగ్రా యుద్ధం జరిగిందండి, మహమ్మద్ లోడికి నెక్స్ట్ బాబర్ కి. సో కాబట్టి ఇలా జరిగింది అనమాట. బాబర్ ఎప్పుడు చనిపోయాడట అంటే 15/2 ఎంత అంటే 30, కాబట్టి ఆయన 1530 లో చనిపోయాడు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, షేర్షా యొక్క పరిపాలన ఓకే సార్, పానీపట్టు అన్నారా? ఓకే, షేర్షా యొక్క పరిపాలనా కాలంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన మంత్రివర్గం అయిన ఆర్థిక శాఖ వ్యవహారాల పేరేంటి? దివానీ విజారత, దివానీ రిసాలత, దివానీ ఖాసా, దివానీ ఆర్జే, పైవేవి కాదా? సంపత్ గారు వెల్కమ్ టు అన్అకాడమీ అండి. ఓకే, వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ ఇది. ఆటో రామ్ ప్రసాద్ అండ్ లోకల్ ఐన్స్టీన్ అండ్ మహేందర్ ముగ్గురు పెట్టారు ఆన్సర్ అంతే. సంపత్ కూడా పెట్టారు. అండ్ చందు గారు వెల్కమ్ టు అన్అకాడమీ. సుదర్శన్ రెడ్డి గారు, శోభిత గారు, వెరీ గుడ్. ఓకే, నైస్ నాన్న. చూడండి, దివానీ విజారత్ అండి యాక్చువల్ గా. ఓకే, నేను మీకు దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. చూడండి, ఫైనాన్షియల్ ఇదనమాట ఇది. దివానీ రిసాలత్ అనేది షేర్షా పరిపాలనా శాఖలో వ్యవహారాల మంత్రి అనమాట ఈయన, ఓకేనా. పరిపాలన అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటాడు. దబీర్-ఈ కాస్ లేదా దివానీ కాస్ అనేది ఏంటంటే, దీన్ని దివానీ ఎన్షా అని కూడా పిలుస్తారండి. ఇదేంటంటే సుల్తాన్ జారీ చేసిన ఆదేశాలను రాజ్యంలో అన్ని రాష్ట్రాలకి చేరవేసి అమలు చేయడం అనేది వాళ్ళ దగ్గర బాధ్యత అనమాట, ఓకేనా. ఇది రైట్. సో పైవేవి కాదన్నది కాదనమాట. సో బేసిక్ గా షేర్షా అనగానే ఏంటి గుర్తుపెట్టుకోవాలి మీరు? ఫస్ట్ ఆఫ్ఘన్ రూలర్స్ రూల్డ్ ఇండియా అండి. దే రూల్డ్ ఫ్రమ్ 1540 to 1555. ఎస్పెషల్లీ షేర్షా రూలింగ్ అయితే 1540 దగ్గర నుంచి 1545 దాకా జరిగింది అనమాట. షేర్షా ఎవరిని ఓడించి రూలింగ్ చేశాడంటే హుమయూన్ ఓడించాడు. మొఘల్ ఎంపరర్ హుమయూన్ ఓడించి అయినా రూలింగ్ స్టార్ట్ చేశాడు అనమాట, ఓకేనా. అర్చన గారు వెల్కమ్ టు అన్అకాడమీ. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫాలోయింగ్ మొఘల్ ఎంపరర్? ఓకే, పాస్డ్, ఓకేనండి, పాస్డ్ 12 ఇస్లామిక్ యాక్ట్స్ వెన్ హీ కమ్స్ ఇన్ టు ద రూల్. ఓకేనండి, ఏ మొఘల్ చక్రవర్తి రూలింగ్ లోకి రాగానే 12 ఇస్లామిక్ చట్టాలను రిలీజ్ చేశాడట? ఓకే, ఔరంగజేబు, షాజహాను, అక్బరు, జహాంగీర్, హుమయూన్. ఓకే, నారాయణ్ వెల్కమ్ టు అన్అకాడమీ అండి ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. ఓకే, ఎల్బి నారాయణ్ మోహన్ కృష్ణ గారు వెల్కమ్ టు అన్అకాడమీ అండి. ఓకే, శివకార్తికేయన్ 5 అండ్ శ్రీకాంత్ 4, రాధికా రెడ్డి గారు 4, ఆరెంజ్ ఆర్మీ 4, భార్గవి గారు 4, సైదుల్ గారు 4, సంతోష్
3, వనజ గారు 3, లోకల్ ఐన్స్టీన్ 3 అండ్ డాటా రాంప్రసాద్ 3. అండ్ విజయ్, వెల్కమ్ టు అకాడమీ. సో చూడండి అమ్మా, యాక్చువల్ గా ఇది ఇంట్రడ్యూస్ చేసింది జహాంగీర్ అని. ఏంటి ఆ 12 ఇస్లామిక్ చట్టాల్లో మెయిన్ ఏంటంటే, ఒకటి మద్యపాన నిషేధం, అలాగే కొన్ని రోజుల్లో మాంసాహారం అంటే ఏదైతే నాన్ వెజ్ ఉందో అది బ్యాన్ చేయడం, కఠినమైన సెక్షన్లు రద్దు చేయడం. చెప్పండి నాగమణి గారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మన ఆరెంజ్ ఆర్మీ చెప్పినట్టు ఏంటంటే జ్యుడిషియరీ బెల్ కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేశారండి. అంటే ఏదైనా సరే పంచాయతీలో, భరత్ గారు వెల్కమ్ టు అకాడమీ, ఏదైనా సరే ఒక పంచాయతీలో గనక వాళ్ళు సరైనటువంటి జడ్జిమెంట్ కనుక ఇవ్వకపోతే వీ కెన్ డెఫినెట్లీ గో టు ద మొఘల్ ఎంపరర్ అండి. మొఘల్ ఎంపరర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓకే, వాళ్ళు ఖచ్చితంగా అంటే ఎప్పుడైతే ఆ బెల్ కొడతామో ఖచ్చితంగా ఆ ధర్మగంట ఏదైతే కొడతామో అది. అలా 12 ఇస్లామిక్ చట్టాలను తీసుకొచ్చింది ఎవరంటే జహాంగీర్ తీసుకొచ్చాడండి. జహాంగీర్ యాక్చువల్గా ఏంటంటే ఈయన 1605 దగ్గర నుంచి 1627 దాకా రూల్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఓకే ఓకే, క్వశ్చన్ ఏంటంటే జహాంగీర్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి గోల్డెన్ ఫర్మానా అని ఎప్పుడు రిలీజ్ చేశాడు, ఇష్యూ చేశాడు? గోల్డెన్ ఫర్మానా. శ్రీజ గారు, హరీష్ గారు, వెల్కమ్ టు అకాడమీ, బోత్ ఆఫ్ యూ. ఓకేనండి. జహాంగీర్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి గోల్డెన్ ఫర్మానా అని ఎప్పుడు ఇష్యూ చేశాడు? గోల్డెన్ ఫర్మానా 1615, 1612, 1608, 1627, నన్ ఆఫ్ ది అబౌట్. పృథ్వీ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. వెరీ గుడ్ శివ. చూసారు ఎలా పడుతున్నారు? వెరీ గుడ్ భరత్. ఎగ్జాక్ట్లీ అండి, మోహన్ కృష్ణ గారు. చూసారు, ఇప్పుడు చెప్పేస్తున్నారు ఆన్సర్. ఇంకెప్పుడైనా తప్పు చేస్తారా మీరు? చేస్తారా? యా, చూడండి, గోల్డెన్ ఫర్మానా అసలు ఇవ్వలేదండి జహాంగీర్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? గోల్డెన్ ఫర్మానా ఇచ్చింది ఎవరంటే చంద్ర గారు, వెల్కమ్ టు అకాడమీ. గోల్డెన్ ఫర్మానా ఇచ్చింది ఎవరంటే మనకి ఫరూక్ షియార్ ఇచ్చాడు యాక్చువల్ గా. ఓకేనా? చూడండి, 1608 ఎందుకు ఇచ్చామంటే చాలా మంది పెట్టుంటారు ఆన్సర్. 1608 ఏంటంటే విలియం హాకిన్స్ అనేటటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి అంబాసిడర్ వస్తాడండి ఇండియాకి. ఓకేనా? సో తర్వాత 1612 లో ఏమవుతుందంటే థామస్ రో వస్తాడు. యాక్చువల్ గా వీళ్ళిద్దరూ వస్తారు బ్రిటిష్ ఇండియా నుంచి. ఓకే, బ్రిటన్ నుంచి వస్తారు పర్మిషన్ కోసం. సత్యప్రసాద్ గారు, వెల్కమ్ టు అకాడమీ. కానీ ఆయన ఇచ్చింది యాక్చువల్ గా క్లాస్మేట్సా, ఆయన ఇచ్చింది యాక్చువల్ గా గోల్డెన్ ఫర్మానా కాదండి, ఫర్మానా ఇస్తాడు అంతే. గోల్డెన్ ఫర్మానా ఇచ్చింది ఎవరంటే మనకి ఫరూక్ షియార్. అంటే ఇక్కడ మనం ఒక విషయం అండర్స్టాండ్ చేసుకోవాలండి. ఓకే, 1717 లో అనమాట. చూడండి, 1707 లో, ఓకే, 1707 లో ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత ఫస్ట్ రూలర్ ఎవరంటే వాళ్ళకి బహదూర్ షా జఫర్. కరెంట్ అఫైర్స్ చాలా సార్లు పెట్టానండి కంటిన్యూస్ గాను. ఓకే, రేపు యాక్చువల్ గా మర్చిపోయాను చెప్పడం, గుర్తొచ్చింది. రేపు మధ్యాహ్నం మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీద మధ్యాహ్నం 2 PM కి ప్రిపరేషన్ టిప్స్ అన్ని ఉంటాయండి. వెరీ గుడ్ శివ. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుందండి. హౌ టు ప్రిపేర్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఫర్ ఆల్ ది కాంపిటేటివ్. ఇన్ఫాక్ట్ కాంప్రహెన్సివ్ ఇండియన్ స్టార్ట్ చేస్తున్నాను నేను, బట్ మోడర్న్ ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో
నాట్ ఓన్లీ అందరూ రావచ్చు, అటెండ్ అవ్వచ్చు. ఓకేనండి, మొత్తం అన్ని ఎగ్జామ్స్ కి సరిపోయినట్టు పెడుతున్నాను అది. ఎగ్జాక్ట్లీ అండి, ఎస్పెషల్లీ మనకి మున్సిపల్ వార్డ్స్ కి సంబంధించి నోటిఫికేషన్ ఒకటి వస్తుంది కదా తెలంగాణలో, దానికి సంబంధించి. అలాగే మనకి కరెంట్ అఫైర్స్ గురించి అడిగారు. నేను ప్రాక్టీస్ టెస్ట్ అండ్ జనరల్ స్టడీస్ ఇచ్చినప్పుడు ప్రతిసారి మినిమం 4 to 5 క్వశ్చన్స్ ఇస్తున్నానా లేదా కరెంట్ అఫైర్స్? ఓకే ఓకే. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ యాజ్ యూజువల్ గా మన క్లాస్ 8:15 కి రేపు ఉంటుందండి. ప్రాక్టీస్ టెస్ట్ అండ్ జనరల్ స్టడీస్ ఉంటుంది రేపు. ఓకేనా? యా. సో అయితే చూడండి, ఇక్కడ 1658 దగ్గర నుంచి 1707 దాకా మనకి ఔరంగజేబు, ఓకేనండి, రూల్ చేశాడండి. ఆయన చనిపోయిన తర్వాత బహదూర్ షా, తర్వాత నెక్స్ట్ ఎవరంటే జహాందర్ షా, తర్వాత ఫరూక్ షేర్ వస్తాడనమాట. ఫరూక్ షేర్ కి హెల్త్ కండిషన్ అసలు బాగోదు యాక్చువల్ గా. ఓకే, ఆయన హెల్త్ కండిషన్ బాగోపోతే చాలా మంది డాక్టర్లను ఆయన కన్సల్ట్ చేయడం జరుగుతుందండి. సో అల్టిమేట్ గా ఆయనకి ఎవరు వస్తారంటే హమిల్టన్ అనే వ్యక్తి వస్తాడనమాట. ఓకే, హామిల్టన్. ఓకేనండి, హమిల్టన్ వస్తారు. రాంబాబు గారు, శ్రేయ గారు, వెల్కమ్ టు అక్కడ. ఈ హమిల్టన్ అనేటటువంటి డాక్టర్ వచ్చి ఈ ఫరూక్ షేర్ కి కంప్లీట్ గా నయం చేస్తాడండి. ఎప్పుడైతే కంప్లీట్ గా ఆయనకి క్యూర్ అవుతుందో అప్పుడు ఫరూక్ షేర్ ఏం చేస్తాడంటే ఏం కావాలో కోరుకో అంటాడు అనమాట ఫరూక్ షేర్. వెంటనే ఆయన ఏమంటాడంటే నాకు ఏమి వద్దు గురువు గారు, మా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా ఇక్కడ, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి అని అనగానే వెంటనే ఆయన ఏం చేస్తాడంటే నీ భక్తికి మెచ్చితని, దేశభక్తికి మెచ్చితని అని చెప్పి వెంటనే మీరు దేశంలో ఎక్కడున్నా సరే మీరు సంవత్సరానికి 3000 చెల్లించుకొని దేశం మొత్తం ఫ్రీ ట్రేడింగ్ మీరు చేసుకోవచ్చు అని చెప్తూ వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేసేస్తారనమాట. ఓకేనండి, అక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. ఓకేనండి. సో ఇప్పుడు నేను ఒక బ్రహ్మాండమైన క్వశ్చన్ అడుగుతాను, మీరు నాకు ఆన్సర్ పెట్టండి. జ్యోతిర్మయ్ గారు, వెల్కమ్ టు అన్ అకాడమీ. సిరాజుద్దౌలా, మీర్ జాఫర్, మీర్ ఖాసిం, అలీవర్ది ఖాన్. ఓకే, నెక్స్ట్ నన్ ఆఫ్ ది అబౌవ్. ఈ 5 మెంబర్స్ లో వీళ్ళంతా ఎవరు యాక్చువల్ గా బెంగాల్ ని పరిపాలించినటువంటి రూలర్స్ వీళ్ళంతా కదండి. సిరాజుద్దౌలా, మీర్ జాఫరు, మీర్ ఖాసిమ్, అలీవర్ది ఖాన్. ఓకే, వీళ్ళంతా కూడా ఈ నలుగురును. ఓకే, ఈ బెంగాల్ రూలర్స్ లో ఫరూక్ షియార్ ఇష్యూ చేసినటువంటి ఈ గోల్డెన్ ఫర్మానాన్ని రద్దు చేసినటువంటి బెంగాల్ నవాబ్ ఎవరు? ఇది 2016 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీలో ఇచ్చిన క్వశ్చన్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్సలెంట్ అండి. జీసస్ రాకేష్ సంపత్, ఆరెంజ్ ఆర్మీ. సంతోష్, చూడండి, ఫరూక్ షియార్ ఇచ్చిన గోల్డెన్ ఫర్మాన్ అని బ్రిటిష్ వాళ్ళకి రద్దు చేసిన బెంగాల్ నవాబ్ ఎవరు ఈ 5గురిలో? చూడండి, యాక్చువల్ గా అవి తీసేసింది ఎవరంటే మనకి మీర్ ఖాసిం అండి. యాక్చువల్ గా మీర్ ఖాసిం తీసేస్తాడు అనమాట. సో మీర్ ఖాసిం ఎప్పుడైతే తీసేస్తాడో మీర్ ఖాసిం ని బ్రిటిష్ వాళ్ళు కూడా తీసేస్తారు బెంగాల్ పదవిలోంచి. తీసేసి ఎవరిని చేస్తారంటే మళ్ళీ మీర్ జాఫర్ చేస్తారండి. ఆ కాన్సెప్ట్ తో ఏం చేస్తారంటే మీర్ జాఫర్ ఎప్పుడైతే నవాబ్ అవుతాడో మళ్ళీ మీర్ ఖాసిము, అవధ్ నవాబు, మొఘల్ ఎంపరర్ ముగ్గురు కలిపి బక్సార్ అనే యుద్ధంలో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళతోని యుద్ధం చేస్తారనమాట. ఆ బ్యాటిల్ ఆఫ్ బక్సార్ లో వీళ్ళు ముగ్గురు ఓడిపోతారండి. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున ఎవరు వస్తారంటే వీళ్ళ మీద యుద్ధానికి మేజర్ మన్రో వస్తాడు. మేజర్ మన్రో వస్తాడు. ఎంతమంది అంటే 500 మంది వస్తాడు అంతే. ఓకేనా? మరి 500 మంది ఎలా సార్ ఓడించాడని అంటే వీళ్ళ ముగ్గురికి కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. 2 వెపన్స్ అండి, మోడర్న్ వెపన్స్. అలాగే బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేసినటువంటి డివైడ్ అండ్ రూల్ పాలసీ, ఇవన్నీ కలిపి బక్సార్ యుద్ధంలో వాళ్ళు గెలుస్తారనమాట. మీరు ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అయితే 1757 జూన్ 23 జరిగింది. బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అయితే 1724 అక్టోబర్ 22 జరిగింది. ఇది బీహార్ లో జరిగింది, ఇదైతే మనకి బెంగాల్లో జరిగింది అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. రవికుమార్ గారు, క్రినాష్ గారు, వెల్కమ్ టు అన్ అకాడమీ. చూడండి, ఇక్కడ మనకి
ఇది వచ్చింది. ఓకే, ఫీజ్ స్ట్రక్చర్ ఎంత ఉందంటే 6,300 ఉందండి 6 months కి. అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ ఫీజు 7,700 ఫర్ 1 year కి ఉందన్నమాట. 11,200 ఫర్ 24 months కి ఉందండి. మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు, 1 month కావచ్చు, 3 months కావచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. మీరు యూజ్ చేసినటువంటి రెఫరల్ కోడ్ ఏంటంటే బాలు ఐక్యూ. ఓకేనా? మన కాంప్రహెన్సివ్ కోర్స్ అయితే 6th నుండి స్టార్ట్ అవుతుంది, October 6th నుంచి ఈవినింగ్ 6 to 7:30. లక్ష్మణ్ గారు వెల్కమ్ టు అన్అకాడమీ అండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అంట. క్రింది వల్ల సరికానిది ఏంటి? అర్థశాస్త్ర బుక్ ఫౌండెడ్ బై చాణక్య ఇన్ 1905. ధర్మస్థేయ, ఓకేనండి, విచ్ ఈస్ ధర్మస్థేయ వాజ్ ద సివిల్ కోర్ట్. ఓకేనండి, అకార్డింగ్ టు ద అర్థశాస్త్ర ధర్మస్థేయ అనేది ఓకేనండి సివిల్ కోర్ట్ అంట. సివిల్ అంటే తెలుసు కదా మీ అందరికీ, ఒకటి ఆస్తి గొడవలు, 2 ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సంబంధించిన కోర్టు. కంటక శోధన అనేది క్రిమినల్ కోర్ట్ అంట అకార్డింగ్ టు అర్థశాస్త్ర అంట. ఓకేనండి, సో ధర్మస్థేయ, నెక్స్ట్ కంటక శోధన అన్ని కరెక్టేనంట. ఓకేనండి, పోలీసు చూడమ్మా. వెరీ గుడ్ శివ, ఫెంటాస్టిక్. సెంచరీ చేసినట్టున్నాగా మనం. ఓకే, శివకార్తికేయన్ 7, ఆరెంజ్ ఆర్మీ 7, మహేందర్ 5, సైదులు 5, ప్రకాష్ 5, అండ్ శ్రీకాంత్ 4, సంతోష్ 4, రాధికా రెడ్డి 4, లోకల్ ఐన్స్టీన్ 4, అండ్ ఆటో రామ్ ప్రసాద్ 4. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, మీరు చేయట్లేదు ఆన్సర్లు. చూడండి, అర్థశాస్త్ర కనుక్కున్నది ఎవరండి? యాక్చువల్ గాను అర్థశాస్త్ర కనుక్కున్నది ఆర్ శ్యామశాస్త్రి 1905 లో. అర్థశాస్త్రాన్ని రచించింది చాణక్యుడు అండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఇది నాకు తెలిసి అందరూ పడతారని. ఇంకా 1905 కూడా ఇవ్వకూడదు అనుకున్నా. ఫౌండెడ్ బై అంటే అవుతుంది కదా సార్ అని మళ్ళీ మీరు ఓకే ఆర్టికల్ 13కి వెళ్తారేమో అని భయంతో నేను ఫౌండెడ్ ఇయర్ ఇచ్చాను అనమాట. యాక్చువల్ గా చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి వేద నాగరికత టైంలో కానీ లేదంటే మొత్తం ఆ మగధ సామ్రాజ్యం టైంలో మేజర్ గా మనకి 2 కోర్టులు ఉండేవండి, ధర్మస్థేయ 2, కంటక శోధన. మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చండి. ధర్మాన్ని రక్షించాలి, అది నిన్ను రక్షిస్తుంది అనేది సివిల్ వర్డ్. తప్పు చేస్తే, క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తే అంటే కంఠం కోసేస్తారు అనమాట. ఓకేనండి, అందుకనే కంటక శోధన, ఇది క్రిమినల్. ఓకేనండి, ఆ కౌటిల్యుడన్నా, చాణక్యుడన్నా, విష్ణుగుప్తుడన్నా ఒకటే క్రాంతి. ఓకేనండి, ధర్మస్థేయ, కంటక శోధన, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. ఓకేనా, షూర్ అండి. చూడండి, అర్థశాస్త్ర బుక్ ఫౌండెడ్ బై చాణక్య ఇన్ 1905. ఆంజనేయులు గారు వెల్కమ్ టు అన్అకాడమీ. చూడండి, అర్థశాస్త్రాన్ని రచించింది మాత్రమే చాణక్యుడు అండి, కానీ దాన్ని వెలికి తీసింది ఎవరంటే 1905 లో ఆర్ శ్యామశాస్త్రి అనే వ్యక్తి తీశారనమాట. ఆర్ శ్యామశాస్త్రి. ఓకేనా, సో కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్, నాట్ ట్రూలో. రైట్, మిగతా అన్ని రైటే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హాయ్ అండి విజయ్, వెల్కమ్ టు అన్అకాడమీ. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? హాయ్ అండి సుచరిత గారు, వెల్కమ్ టు అన్అకాడమీ. విజయ్ భాస్కర్ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అంటారు. ఇది యూపీఎస్సీ క్వశ్చన్ యాక్చువల్ గా 2015. ఓకేనా, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఫర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సరోజిని నాయుడు, ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఫర్ ఐఎన్సీ బద్రుద్దీన్ త్యాబ్జీ. ఏది కరెక్ట్ కాదు? ఫస్ట్ దా, రెండోదా? 2 కరెక్ట్ కాదా? నెయిదర్ 1 nor 2 నా? కరెక్ట్ కానిది. వెరీ గుడ్ విజయ్. యూపీఎస్సీ 4th ఉంది కదా ఎగ్జామ్, ఎంతమంది అటెంప్ట్ చేస్తున్నారండి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్? హాయ్ అండి కీర్తి గారు, వెల్కమ్ టు అన్అకాడమీ. విష్ యూ గుడ్ లక్ ఎవరైనా రాస్తుంటే. చూడండి, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఫర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరంటే మనకి అనీ బెసెంట్ అండి, ఫర్ 1917 కోల్కతా మీటింగ్. వెరీ గుడ్ అండి శంకర్.
విష్ యూ గుడ్ లక్. ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఫర్ ఐఎన్సీ ఎవరంటే మనకి బద్రుద్దీన్ త్యాబ్జీ. అయితే ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఓకేనా? రిపీటెడ్ క్వశ్చన్ కదా, ఇప్పుడు అడుగుతాను, చెప్పండి. బొంబాయి, అలహాబాద్, కాన్పూర్, లక్నో, నన్ ఆఫ్ ది అబోవ్. బద్రుద్దీన్ త్యాబ్జీ ఏ సమావేశానికి అధ్యక్షులు? ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్. అయ్యో ప్రెసిడెంట్ గారు మెడ్రాస్. ఓకేనండి, మద్రాస్. ఓకే, చూడండి, ఫస్ట్ 4 గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది గుర్తుంచుకుంటే మీకు ఎప్పుడు ఇచ్చిన ఆన్సర్ చేస్తారు ఈ క్వశ్చన్ కి. చూడండి, 1885 కాంగ్రెస్ సెషన్ వచ్చేసి బొంబాయిలో జరిగిందండి. 1886 సెషన్ వచ్చేసి కోల్కతాలో జరిగిందండి. 1887 సెషన్ వచ్చేసి మెడ్రాస్ లో జరిగిందండి. 1888 సెషన్ వచ్చేసి మనకి అలహాబాద్ లో జరిగిందనమాట. ఓకేనా? ఏంటి 4 స్పెషాలిటీ ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే, ఫస్ట్ సెషన్ ఆబ్వియస్లీ గుర్తుంచుకోవాలి, 72 మెంబర్స్ అటెండ్ అయ్యారు దీనికి. ఉమేష్ చంద్ర బెనర్జీ దీనికి చైర్మన్. కోల్కతా మీటింగ్ ఎవరండి అంటే ఫస్ట్ పార్సీ ప్రెసిడెంట్ అండి దాదాభాయ్ నవరోజీ. ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ వచ్చేసి మనకి బద్రుద్దీన్ త్యాబ్జీ అండి. ఓకే, మెడ్రాస్ సెషన్ కి. ఫస్ట్ యూరోపియన్ ప్రెసిడెంట్ అనమాట దీనికి ఎవరంటే మనకి జార్జ్ యూల్. ఇంకా చెప్పొచ్చు మనం 1891 లో నాగపూర్ సెషన్ కి ఆనందాచార్యులు గారు, ఓకేనండి, చైర్మన్ అండి, నాగపూర్ లో జరిగింది అనమాట. రైట్, ఇవన్నీ చాలా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే అంటే ఫస్ట్ 20 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ని మనం ఏమంటాం అంటే మోడరేట్స్ అంటాం, లేదా మితవాదులు అంటాం. అలాగే ఎక్స్ట్రీమిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1905 నుంచి 1919 అండి, సెకండ్ ఫేజ్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు. థర్డ్ ఏంటంటే 1920 దగ్గర నుంచి 1947 అండి, ఇది గాంధీ ఇయర్ అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఫైండ్ ది కరెక్ట్ ఆన్సర్. యా శివ, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఫైండ్ ది కరెక్ట్ ఆన్సర్. సన్యాసి రివోల్ట్ మెన్షన్డ్ ఇన్ ద నోవెల్ ఆనందమట్టట. రవీంద్రనాథ్ ఠాగూర్ wrote జనగణమన ఆఫ్టర్ ద కంక్లూజన్ ఆఫ్ ద స్వదేశీ మూవ్మెంట్ అంటే. ఈ 2 స్టేట్మెంట్ లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఓకే, వందే మాతరం అనేది, ఓకే, ఐ మీన్ సన్యాసి రివోల్ట్ అనేది ఆనందమఠ నవల్లో ఉందంట. రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చేసి జనగణమన అనేది స్వదేశీ మూవ్మెంట్ అయిపోయిన తర్వాత రాశారంట. జనగణమన ఏంటి మనకి నేషనల్ యాంథమ్, అదే నేషనల్ సాంగ్ అయితే మనకి వందే మాతరం. అయితే 2 స్టేట్మెంట్ లో కరెక్ట్ అయితే ఒకసారి చదువుకోండి, నేను టైం ఇస్తాను, ఒక 10 seconds, తర్వాత పోలిస్తాను. ఓకేనా? అయిపోయింది టైం. వెరీ గుడ్ అండి గుణవతి గారు. వావ్, ఆరెంజ్ ఆర్మీ అండ్ శివకార్తికేయన్, మహేందర్, రాధికారెడ్డి, సైదులు, జీసస్, శ్రీకాంత్, సంతోష్, జై, రాజు. వెరీ నైస్ అండి, కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. చూడండి, ఆబ్వియస్లీ ఆనందమఠ నవల్లో మనకి సన్యాసి రివోల్ట్ గురించి చెప్పారండి. 1882 లో మనకి రిలీజ్ అయింది. ఎవరు రాశారు? ఇది బంకిం చంద్ర చటర్జీ గారు రాశారు. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ బేసిక్ గా ఏం రాశారంటే మనకి అమర్ సోనార్ బంగ్లా రాయడం జరిగిందండి. ఎప్పుడంటే 1905 లో రాశారనమాట. ఎప్పుడైతే మనకి బెంగాల్ డివిజన్ 1911 లో ఆపేశారో అప్పుడు జనగణమన రాశారనమాట. దీన్ని ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చేశారు. ఏ పేరుతో అంటే మనకి మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో 1919 లో మదనపల్లిలో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అనమాట. తెలుసు కదా మీ అందరికీ ఇవన్నీ కూడాను.
నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఫైండ్ ది కరెక్ట్ ఆన్సర్. అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ రిలేటెడ్ టు ద ఇండియన్ నెపోలియన్ అట. అలహాబాద్ శాసనం అనేది ఇండియన్ నెపోలియన్ కి సంబంధించిందట. అయితే అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ రాసింది అట రవికీర్తి అట. రాంబాబు గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ఈ రెండింటిలో కరెక్ట్ ఏది స్టేట్మెంట్? ఓకే, అలహాబాద్ శాసనం ఇన్స్క్రిప్షన్ అంటే అదే చెప్తున్నాను శ్రీకాంత్. అలహాబాద్ శాసనం అనేది ఇండియన్ నెపోలియన్ కి సంబంధించిందంట. అలాగే అలహాబాద్ శాసనాన్ని రచించిన వారు వచ్చేసి రవికీర్తి అట. ఈ రెండిట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? ఒకటే కరెక్టా, రెండోది కరెక్టా, రెండు కరెక్టా, ఏది కరెక్ట్ కాదా? వెరీ గుడ్ క్రాంతి, వెరీ నైస్. మురళి సార్, ఓకే చూడండి, సముద్రగుప్తుడిదండి యాక్చువల్గా అనేది. ఓకేనండి, ఇండియన్ నెపోలియన్ అని పిలుస్తారు. ఎవరు పెట్టారు ఈ పేరు? 1465లో ఓకే విఎస్ స్మిత్ అనే వ్యక్తి యాక్చువల్ గా ఈ టైటిల్ ఇచ్చాడండి, ఇండియన్ నెపోలియన్ అని చెప్పేసి ఈయనకి టైటిల్ ఇచ్చాడు అనమాట యాక్చువల్ గా. అయితే అలహాబాద్ శాసనంలో ఎవరైతే సముద్రగుప్తుడు ఉన్నారో ఆయనకి సంబంధించిన విజయాలన్నీ కూడా అందులో మెన్షన్ చేయడం జరిగిందండి. అతను చాలా యుద్ధాలు చేసి చాలా మందిని ఓడించారు యాక్చువల్ గా. గుప్త సామ్రాజ్యంలో రాజు అనమాట. గుప్త సామ్రాజ్యం యాక్చువల్ గా AD 320 నుంచి మనకి AD 640 వరకు రూల్ చేశారు వాళ్ళు యాక్చువల్ గా. ఓకేనండి, సో అంతేనా? 540 దాకా రూల్ చేశారు అనమాట. ఓకే, మరి AD 606 దగ్గర నుంచి 647 దాకా రూల్ చేసింది ఎవరంటే మనకి హర్షవర్ధనుడు రూల్ చేశారండి యాక్చువల్ గా. ఓకేనా, సో కాబట్టి ఎగ్జాక్ట్లీ అండి. అయితే ఈ శాసనాన్ని రచించింది ఎవరండి అంటే మనకి హరిసేనుడు రాశాడు యాక్చువల్గా ఇది. ఓకేనండి, అలాగే ఐహోల్ శాసనాన్ని రచించింది ఎవరంటే మనకి రవికీర్తి అనమాట. ఎగ్జాక్ట్లీ అండి. ఓకే, ఐహోల్ శాసనాన్ని రచించింది ఎవరంటే మనకి రవికీర్తి. అయితే ఐహోల్ శాసనం ఎవరికి సంబంధించింది తెలుసు కదా మీ అందరికీ? పులకేశిట్టు. ఓకేనండి, పులకేశిట్టు. అయితే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హైడాస్పస్. రహీముల్లా గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హైడాస్పస్ అండి. రెండోది వచ్చేసి కాళీబంగన్. 1 సెకండ్ విజయ్ గారు. మూడోది వచ్చేసి నర్మదా. నాలుగోది వచ్చేసి గంగా. ఐదోది వచ్చేసి సబర్మతి. ఈ 5 రివర్స్ లో రాజేష్ గారు వెల్కమ్ టు అకాడమీ. ఈ 5 రివర్స్ లో హర్షవర్ధనుణ్ణి రెండవ పులకేసి ఏ యుద్ధంలో ఓడించాడు? ఏ నది పక్కన ఓడించాడు? హైడాస్పస, కాళీబంగన, నర్మదావా, గంగావా, సబర్మతియా? పోలిచ్చేస్తున్నాను చూడండి. వెరీ గుడ్ శ్రీకాంత్. రాజ్ కుమార్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. చూడమ్మా, ప్రతిరోజు కూడా మనకి 8:15కి క్లాస్ ఉంటుంది. అయ్యో రాధికా రెడ్డి గారు రాలేదా? ఒకసారి రిఫ్రెష్ చేయండి రాధిక గారు. ప్రతిరోజు కూడా 8:15కి నా తలక స్పెషల్ క్లాస్ ఉంటుందండి ఎంటైర్ మంత్. మధ్యలో ఎప్పుడైనా సరే మార్నింగ్ సెషన్స్ పెట్టినా ఈవినింగ్ సెషన్ 100% ఉంటుంది. ఓకేనండి, సో చూడండి, నర్మదా నది యుద్ధంలో మనకి జరిగిందనమాట. ఇక్కడే మనకి రెండవ పులకేసి ఎవరైతే ఉన్నారో ఆయన హర్షవర్ధనుడికి ఒక టైటిల్ కూడా ఇస్తారు యాక్చువల్ గా. తెలుసా మీకు? హర్షవర్ధనుడికి రెండవ పులకేసికి
ఆ యుద్ధంలో హర్షవర్ధనుడు ఓడిపోతాడు యాక్చువల్ గా. ఓడిపోయినప్పుడు ఏమవుతుందంటే హర్షవర్ధనుడు ఏం చెప్తాడంటే, దక్షిణ భారతదేశం మొత్తంలో నీ అంత తోపు లేరు నాన్న అని చెప్పి ఆయనకి దక్షిణాపథపతి అంటారు. దక్షిణాపథపతి అంటారు అనమాట. నువ్వేనన్నా దక్షిణాపథపతి అని. అలాగే నువ్వేమైనా తక్కువ తిన్నావా, నువ్వు కూడా తోపే కదా అని చెప్పేసి అతనికి ఉత్తరాపథపతి అని ఇస్తారనమాట టైటిల్. ఓకే, హర్షవర్ధనుడికి ఆయన టైటిల్ ఇస్తే ఈయనకి ఏం టైటిల్ ఇచ్చుకున్నారనమాట ఒకరికొకరు. ఓకేనా, అది మరి మీరు మాత్రం నాకేం వీకండి. ఓకే, నెక్స్ట్. రైట్, అడిగితే ఇస్తారా అసలు? మరి అడిగి మరి అసలు ఐ హావ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి అడగడంలో. మీరు ఇచ్చే అంతే. ఇంకా 55 నీరసంగా ఉన్నారు బాగా. కొంతమంది ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చూడలేకపోతున్నామని బాధలో ఉన్నారు కొంతమంది. తెలుగు పదవత చాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్. మహామోక్ష పరిషత్ కండక్టెడ్ బై హర్షవర్ధన్ అట, మనకు తెలియదు ఆ విషయం. హోన హరిణ కేసరి వాజ్ ద టైటిల్ ఆఫ్ ప్రభాకర్ వర్ధన్ అట. ఈ రెండు స్టేట్మెంట్ లో కరెక్ట్ ఏది? అర్థమైందా మీకు? మహామోక్ష పరిషత్ అనే దాన్ని హర్షవర్ధనుడు కండక్ట్ చేశాడట, మహామోక్ష పరిషత్ అనేది. హోన హరిణ కేసరి అనేదంట ప్రభాకర్ వర్ధనుడి యొక్క బిరుదట. ఓకే, ఈ రెండిట్లో ఏది కరెక్ట్? మీరు నన్ను క్వశ్చన్ కి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు అనుకోండి, ఆన్సర్లు చెప్పేస్తాను నేను. కాబట్టి మీరు పోల్ ఆన్సర్ చేయండి. ఓన్లీ 1 ఓన్లీ 2 రెండు కరెక్టా, లేదా ఏది కరెక్ట్ కాదా? ఓకే, ప్రత్యూష గారు ఉన్నారంటే క్లాస్ లో? ఓకే, చూడమ్మా, మహామోక్ష పరిషత్ అంటే ఏంటి ఎంతకి అసలు తెలుసా మీకు? మహామోక్ష పరిషత్ అనేది ఎందుకు పెట్టారో? రాజు సంపాదించినటువంటి ఆస్తి మొత్తంలో, ఓకేనండి, ఆస్తి మొత్తం ఆయన పర్సనల్ ఇన్కమ్ అంతటిని కూడాను 5 సంవత్సరాలకు ఒకసారి మొత్తం దానం చేస్తాడు అనమాట హర్షుడు. యాక్చువల్ గా 6 అండి రాంబాబు గారు, 6 మహామోక్ష పరిషత్తులను పెట్టాడు అనమాట ఈయన. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, అంటే 30 సంవత్సరాలు కంటిన్యూ చేశాడు ఈయన యాక్చువల్ గా. ఓకేనా? అలాగే నెక్స్ట్ హుణహరిణ కేసరి అంటే అర్థం ఏంటంటే, మనకి హర్షవర్ధనుడు వాళ్ళ టైంలో పరిపాలిస్తున్న టైంలో ఇండో గ్రీక్ దండయాత్రలు స్టార్ట్ అయ్యాయి ఎప్పటి నుంచో. అందులో హుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా డేంజరస్ గా ఉండేవాళ్ళండి. వాళ్ళని అణిచివేశాడు అనమాట వాళ్ళ బ్రదర్ ప్రభాకర్ వర్ధనుడు యాక్చువల్ గా. చూడండి, యాక్చువల్ గా మనకి ఇక్కడ ఈ సామ్రాజ్యాన్ని ప్రారంభించిన వ్యక్తి ప్రభాకర్ వర్ధనుడు అండి. అలాగే రాజ్యవర్ధనుడు, తర్వాత హర్షవర్ధనుడు. ఎందుకంటే ప్రభాకర్ వర్ధనుడు ఏంటంటే పుష్యభూతి సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేస్తాడు యాక్చువల్ గా, పుష్యభూతి. ఓకే, ఆ పుష్యభూతి సామ్రాజ్యంలో మొదటి రాజు ఎవరంటే మనకి రాజ్యవర్ధనుడు. ఓకే, రాజ్యవర్ధనుడిని ఎవరు చంపేస్తారంటే శశాంకుడు, దేవగుప్తుడిని ఇద్దరు చంపేస్తారు యాక్చువల్ గా. ఓకేనండి, ఎందుకంటే అంటే రాజ్యశ్రీ అని సిస్టర్ ఉంటారు వీళ్ళకి, ఎవరికి? రాజ్యవర్ధనుడికి, హర్షవర్ధనుడికి. అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతారండి. రాజ్యవర్ధనుడు కాపాడడానికి వెళ్తే అతన్ని చంపేస్తారు. అప్పుడు హర్షుడు వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొస్తాడు అనమాట. ఎప్పుడట అంటే హర్షవర్ధనుడు వాళ్ళు ఓడించింది 16 సంవత్సరాలు ఉంటాయండి కరెక్ట్ గా. ఎందుకంటే హర్షుడు 590లో పుట్టాడు. మనకు పుస్తకాల్లో చాలా దగ్గరలో హర్షవర్ధన్ రూలింగ్ ఎప్పటి నుంచి ఎప్పటికంటే 590 నుంచి 647 వరకు ఉంటుంది యాక్చువల్ గా. కాదండి, ఓకే, 590లో హర్షవర్ధనుడు పుట్టాడు యాక్చువల్ గా. ఓకే, 606 లో ఓడిస్తాడు అట్ ద ఏజ్ ఆఫ్ 16 years కి. ఓకే, ఓడించి ఆయన 647 దాకా రూల్ చేస్తాడండి. హర్షవర్ధనుడు తలక స్పెషాలిటీ ఏంటంటే నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి చిట్ట చివరి హిందూ చక్రవర్తి అనమాట. ఇన్ఫాక్ట్ ఆయన బుద్ధిజం తీసుకున్నాడు తర్వాత. ఓకే, బుద్ధిజం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే మనకి సియుకి అనే పుస్తకం చదివి వాళ్ళ సిస్టర్ ఎవరు రాజ్యశ్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడ బుద్ధిజంలోకి మారుతుంది. సో ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ హర్షవర్ధనుడు కూడా మారుతారండి. సియుకి ఎవరు రాశారు? మనకి ఎవరు రాశారండి సియుకి?
ఓకే, చూడండి మనకి చైనా నుంచి ఇద్దరు ఫేమస్ పర్సన్స్ మనకి వచ్చారనమాట. ఒకరు పాహియన్ అండి, రెండు హుయాన్సాంగ్ అండి. పాహియన్ అయితే గుప్తుల టైంలో వచ్చాడు. హుయాన్సాంగ్ అయితే ఎవరి టైంలో వచ్చాడంటే మనకి ఈ హర్షవర్ధన్ టైంలో వస్తాడు. మోహన వంశీ గారు అండ్ స్వాతి గారు, వెల్కమ్ టు అకాడమీ. ఓకేనండి, 647 లో హర్షవర్ధనుడు చనిపోతాడండి. యాక్చువల్ గా హర్షవర్ధనుడు 647 లో చనిపోయిన తర్వాత నార్త్ ఇండియా ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి రాజులు ఎవరు ఉండరు. ఎగ్జాక్ట్లీ అండి, ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజులు ఎవరు ఉండకపోవడంతో చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పాటు అయిపోతాయండి. వాళ్ళని ఏమంటారంటే రాజపుత్రులు అంటారు. యాక్చువల్లీ రాజపుత్రులు. ఓకేనా? సో అది నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఫైండ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ టు ఇంట్రడ్యూస్ ఫైనాన్షియల్ డీసెంట్రలైజేషన్ ఇన్ ఇండియా ఇస్ లార్డ్ రిప్పన్. ఓకేనండి, భారతదేశంలో ఆర్థిక వికేంద్రీకరణని ప్రారంభించింది ఎవరట అంటే లార్డ్ రిప్పన్ అట. ఓకే, అలాగే ఫస్ట్ అఫీషియల్ సెన్సస్ ఇన్ ఇండియా స్టార్టెడ్ బై లార్డ్ మేయో అట. ఓకేనండి, భారతదేశంలో అధికారిక జనాభా లెక్కలు ప్రారంభించింది లార్డ్ మేయో అంట. ఓకేనండి, ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ఓకేనండి, ఓకేనా? ఇవ్వనా? కరెక్ట్ ఆన్సర్ ఏది చెప్పండి. వెరీ గుడ్ శివ, వెరీ వెరీ వైజ్ థింకింగ్. రాధికా రెడ్డి గారు అండ్ జై, చంద్రశేఖర్ గారు, భార్గవి గారు, ఆరెంజ్ ఆర్మీ, చందు అండ్ యూజర్ నేమ్ అండ్ మహేందర్. వెల్, సో బేసిక్ గా క్వశ్చన్ ఎప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈజీగా ఉంటుందండి. ఓకే, వెన్ వీ హ్యావ్ ది కమాండ్ అండ్ ద కాన్సెప్ట్ అలాంగ్ విత్ ఎ పేషెన్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, పేషెన్స్ కనుక ఉంటే, అదే చెప్తున్నాను శివ, పేషెన్స్ ఉంటే. పేషెన్స్ ఏంటి? క్వశ్చన్ పూర్తిగా చదవాలి, దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, అప్పుడే కదా జాబ్ వస్తుంది. ఓకే, సబ్జెక్ట్ కనుక రావాలి అని అంటే కూడా మనకి పేషెన్స్ ఉండాలి ఫస్ట్. ఆ వచ్చి సబ్జెక్ట్ బాగా వచ్చు, బాగా చదువుకున్నాం, అంతా అయిపోయింది, ఎగ్జామ్ దగ్గరికి వచ్చినందుకు ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతారు నాకు అర్థం కాదు కదా. 6 నెలల పాటునో, సంవత్సరం పాటునో, 2 సంవత్సరాల పాటునో మనం ఎందుకు చదువుతాం? యాక్చువల్ గా జాబ్ రావాలనే కదా. ఎగ్జామ్కి వచ్చినప్పటికీ కన్ఫ్యూజ్ అయిపోతారు, చెమటలు పట్టియడం, ఓకే, అటు ఇటు చూసియడం అన్ని. అంటే అందరికీ ఉంటుంది, అందుకని ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను మీకు. నేను ఒక 2-3 ఎగ్జామ్స్ రాసిన తర్వాత నాకు భయం పోయింది యాక్చువల్ గా. ఓకేనండి, సో ఆ ఫియర్ అనేది వదిలేయాలి. ఎక్కడైతే అసలు భయపడాల్సిన అవసరం లేదండి, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మనకి అకాడమీలో ఏంటంటే ఇది కేవలం ప్రాక్టీస్ టెస్ట్లు ఇవన్నీ కూడా. ఓకే, ఎందుకంటే అంటే ఒకవేళ మీరు ఆన్సర్ పెట్టకపోతే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను దానికి క్లియర్ కట్ గా. పీడిఎఫ్ ఉంటుంది, స్టూడెంట్స్ అందరూ ఉంటారు. ఒకవేళ నేను ఏదైనా సరే మిస్టేక్ చెప్పినా సరే మిగతా స్టూడెంట్స్ ఉంటారు. ఓకే, సో కాబట్టి అది మీరు ఎక్కువగా అంటే త్యాగం పెట్టియాలి. ఓకేనా, లీడర్ బోర్డ్ లో మనం ఉండాలి. ఓకే, లీడర్ బోర్డ్ లో ఉండడం అనేది డెఫినెట్లీ అచీవ్మెంట్ అండి. మీరు అనుకోవచ్చు లీడర్ బోర్డ్ లో ఏముందిలేండి, లీడర్ బోర్డ్ లో ఉండకపోతే ఎందుకు రావడం, మనం ఎగ్జామ్ రాయడం ఎందుకు కదా. అవునా కదా? హౌ మెనీ ఆఫ్ యూ యాక్సెప్ట్స్ అండి? టాప్ 10 లో ఉండాలనుకుంటున్నారా లేదా మీరు? సుజిత గారు, వెల్కమ్ టు అకాడమీ. టాప్ 10 లో ఉండడానికి ట్రై చేయాలి 100%. ఓకేనా, అంతమంది కాంపిటీషన్ ఉన్నప్పుడు చూడండి, ఒక ఎగ్జామ్ కి 10 లక్షల మంది అప్లై చేస్తారండి. ఓకే, 10 లక్షల మందిని తట్టుకొని 1000 పోస్టుల్లో ఒకటి నీకు రావాలని అనుకోని మనం ఆశపడినప్పుడు మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తాం. మరి అలాంటిది 100 మంది రాస్తున్న ఎగ్జామ్ లో టాప్ 10 లో ఉండకపోతే మనం ఇంకెక్కడ ఉంటాం? ఓకే, క్వశ్చన్ బాగా చదవండి, పేషెన్స్ తో చివరి దాకా ఆన్సర్ చేయండి, మీరు టాప్ 10 లో ఉంటారు కంపల్సరీగా. ఓకేనా, మీరు నార్మల్ గా బిడ్ బ్యాంక్ చేసుకోవచ్చు, ఇంటి దగ్గర కూర్చొని బిడ్ బ్యాంక్ చేసుకుంటే గంటలో ఇంకెక్కువ చేస్తారు యాక్చువల్ గాను. ఎగ్జాక్ట్లీ, కానీ ఒక లైవ్ క్లాస్కి అటెండ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫ్యాకల్టీ తనకి ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఒక క్వశ్చన్ కి 10 క్వశ్చన్లు మీకు నేర్పిస్తాడు, ఎలా చదవాలి ఏంటి అన్నది. ఒక్కొక్క క్వశ్చన్ కి నీట్ ఎక్స్ప్లెయిన్, నేననే కాదు మొత్తం ఆల్ ది ఎడ్యుకేటర్స్. కాబట్టి మీరు కొంచెం పేషెన్స్ తో ఆన్సర్ చేయండి చాలు. ఓకేనా, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ పోల్ ఉంటుంది, లైవ్ ఉంటుంది, ఫ్యాకల్టీ ఎదురుగా ఉంటాడు, మీరు డౌట్స్ అడగచ్చు, స్టూడెంట్స్ ఉంటారు, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మనకి. ఓకేనా? చూడండి, యాక్చువల్ గా ఫస్ట్ వైస్రాయ్ టు ఇంట్రడ్యూస్ ద ఫైనాన్షియల్ డీసెంట్రలైజేషన్ రిప్పన్ కాదండి, యాక్చువల్ గా మేయో. ఓకేనా, భారతదేశంలో అధికార వికేంద్రీకరణ అలాగే మనకి ఆర్థిక వికేంద్రీకరణ రెండు ప్రారంభించింది యాక్చువల్ గా మేయోవే. అలాగే ఫస్ట్ అఫీషియల్ సెన్సస్ కండక్ట్ చేసింది కూడా మేయో కాదు, రిప్పన్ అనమాట. రివర్స్ లో ఇచ్చాను యాక్చువల్ గా నేను. ఓకేనా, అధికారిక సెన్సస్ అనేది మీకు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి,
1872 ఒకటి, 1881 ఒకటి. ఓకేనా? చూడండి, మనం ఏదైనా సరే రిపీట్ అయింది అనుకోండి, ఎగ్జాంపుల్, ఓకే, రిపీట్ అయితే ఏం చెప్తాం మనం? రిపీట్ అయింది అంటే 1881 2 సార్లు రిపీట్ అయింది, 18 ఇక్కడ 18 రిపీట్ అయింది. రిపీట్ అయింది కాబట్టి ఇది ఎవరు అంటే రెప్పన్ అనమాట. ఇవి అధికారిక జనాభా లెక్కలండి. ఓకేనా? వెంకటనారాయణ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ఇక్కడ మీకు ఇంకా గుర్తుపెట్టుకోవడానికి చెప్తాను చూడండి, సెన్సస్ లో 18 72 ఇదంతా కూడా 9 మొత్తం కలిపితే మీకు 9 వస్తుంది. 9 17 18 కలిపితే 9 వస్తుంది. ఇది కూడా 9 వస్తుంది మీకు. సాయినాథ్ రెడ్డి గారు వెల్కమ్ టు అకాడమీ. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, జనాభా లెక్కలు అనగానే మీకు ఇద్దరే గుర్తు రావాలన్నమాట. చంద్రిక గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ఒకరు మేయో, రెండో వ్యక్తి వచ్చేసి మనకి రిప్పన్. లార్డ్ మేయో అండ్ లార్డ్ రిప్పన్ ఆర్ ద 2 persons అండి, దట్ యూ నీడ్ టు రిమెంబర్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే, ఒకటి 1872 అండి. ఇవి ఏంటివి? మనకి అమెండ్మెంట్స్. థ్యాంక్ యూ మహేందర్. ఓకేనండి, లార్డ్ మేయో స్టార్ట్ చేసింది ఏంటంటే అధికారిక జనాభా లెక్కలు కాదు. ఇవి రిప్పన్ అనమాట. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఏనండి, డైరెక్ట్ క్వశ్చన్స్ ప్యాటర్న్ అయిపోయింది యాక్చువల్గా ఎగ్జామ్స్. ఓకేనా? మనం ఇవే ప్రాక్టీస్ చేయాలి, నో ప్రాబ్లం. చూడండి, ఇప్పుడు విజయనగర సామ్రాజ్యంలో అంట శ్రీరంగపట్టణ తామ్ర శాసనం దేని గురించి వివరిస్తుంది? ఓకేనండి, శ్రీరంగపట్టణ తామ్ర శాసనం ఎవరు అంటే మీకు చెప్తాను నేను, కృష్ణదేవరాయలు గారిది యాక్చువల్ గా ఈ శాసనం. ఇదివరకు ఒకసారి ఇచ్చాను మీకు క్వశ్చన్. అయితే ఈ తామ్ర శాసనం దేని గురించి వివరిస్తుందట? దశబంధు మాన్యం గురించా, నిరాంబిక గురించా, కాడాంబర గురించా, పన్నుల వ్యవస్థ గురించా, ఏది కాదా? ఏమన్నా పోలు చదువుకుంటారా మరోసారి? ఓకే, పోల్ ఇచ్చేస్తున్నానండి. క్రాంతి, వెరీ గుడ్ క్రాంతి. ఎక్సలెంట్, ఎక్కువ మంది పెట్టారు. స్టోన్ బ్యాచ్ ఉందా ఇందులో ఎవరైనా? స్టోన్ స్టార్స్ ఉన్నారా? తెలిసి పెట్టారా? తెలిసి పెట్టిన వల్ల ఎక్కువ మంది ఉండొచ్చు, ఎందుకంటే స్పాంటేనియస్ గా పెట్టారు ఆన్సర్. వెరీ రేర్ స్టోన్. అదే 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 మహేందర్ 13, రాధికారెడ్డి 11, ఆరెంజ్ గారు 11, శివకార్తికేయన్ 10, ప్రకాష్ 10, సైదులు 9, రాజు 9, శ్రీకాంత్ 8, సంతోష్ 8, జై 8. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ, కీప్ ఇట్ అప్. చూడమ్మా, ఇది పన్నుల వ్యవస్థనండి. ఎస్పెషల్లీ మనకి చాలా తెలుసు కదా మీ అందరికీ, వివాహ పన్నుని కంప్లీట్ గా తీసేసిన వ్యక్తి కృష్ణదేవరాయలు. ఇక్కడ ఇచ్చాను చూడండి. దశబంధు మాన్యం అంటే అర్థం ఏంటంటే ఒక చెరువు యొక్క మరమ్మతుల గురించి ఇచ్చే భూమిని దశబంధు మాన్యం అనేవారట అప్పట్లో. అలాగే నిరాంబిక అంటే అర్థం ఏంటంటే నీటి సదుపాయం గల భూమి. మనకి 2 భూములు ఉంటాయండి యాక్చువల్ గా. సుబ్బయ్య గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ఎప్పుడు ల్యాండ్స్ ఏంటంటే 2, ఒకటి మాగాణి, రెండోది మెట్ట. ఓకే, మాగాణి అంటే అర్థం ఏంటండి అంటే, ఓకే, మాగాణి అంటే అర్థం ఏంటి? పంట బాగా పండేటటువంటి భూమిని మాగాణి భూమి అంటారు యాక్చువల్ గా. ఓకేనండి, ఎవరి పేరు చెప్తే మెట్ట భూములు కూడా మాగాణి భూములుగా మారతాయి అని చెప్పి మనం వింటాం. బంజర భూములు కూడా పంట పొలాలుగా మారతాయని. బంజర భూములన్నా మెట్ట భూములన్నా ఒకటే కదండి. మెట్ట అంటే అర్థం ఏంటంటే పంట పండదు యాక్చువల్ గాను. ఓకేనండి, సో వాటిని నిరాంబిగా అంటారండి యాక్చువల్ గాను. అక్కడ ఎక్కడైతే పంట బాగా పండుతుందో వ్యవసాయంలో, ఓకే, రజనీ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ఓకే, పంట ఎక్కడైతే, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ అలాట్. పంట ఎక్కడైతే బాగా పండుతుందో అక్కడ ఏం చేసేవాళ్ళంటే ధన రూపంలో కాకుండా ధాన్య రూపంలో వసూలు చేసేవారు అనమాట. అవునండి, బీడి భూమి అన్న సెకండ్దే. ధాన్య రూపంలో వసూలు చేసేవాళ్ళు, పంట బాగా పండుతుంది కాబట్టి. నార్మల్ భూములు అనుకున్న పంట పండకపోతే దాన్ని ఏం చేసేవాళ్ళంటే మనకి శిస్తుని ధన రూపం. చూడండి, ధనము ధాన్యం. ధనం అంటే అర్థం ఏంటంటే మనీ, ధాన్యం అంటే రైస్ అనమాట. సజిత్ సాయి గారు వెల్కమ్ టు అకాడమీ అండి. రైట్ అన్నా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అంట. క్రింది వానిలో సరికానిది. సంజయ్ గారు వెల్కమ్ టు అకాడమీ. చూడమ్మా, ప్రతిరోజు మన క్లాస్ వచ్చేసి 8:15 ఉంటుందండి. ఓకేనా?
రేపు అన్నిటి మీద ఇస్తాను, ప్రాక్టీస్ టెస్ట్ అండ్ జనరల్ స్టడీస్ అని పెడతాను రేపు మధ్యాహ్నం 2 PM కి ఆబ్వియస్లీ మనకి మోడర్న్ ఇండియా ఓరియంటేషన్ కొన్ని క్వశ్చన్స్ కూడా ఇస్తాను రేపు. ఓకేనా? ఓకే. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్ మహేందర్, కీప్ ఇట్ అప్. నాకంటే నీ హార్డ్ వర్క్ ఎక్కువది. ఓకే చూడండి, జై హింద్ స్లోగన్ సుభాష్ చంద్రబోస్ అంట, డూ ఆర్ డై స్లోగన్ మహాత్మా గాంధీ అంట, డివైడ్ అండ్ క్విట్ లియాఖత్ అలీ ఖాన్, గో బ్యాక్ టు వేదాస్ దయానంద్ సరస్వతి, ఆల్ ఆర్ ట్రూ. ఓకే, కరెక్ట్ కానిది ఏదైనా ఉందా లేదా, అన్ని రైటా లేకపోతే ఏంటి అనేది మీరు పెట్టండి. పోల్ ఇచ్చేస్తున్నాను చూడమ్మా. వాహ్ వాహ్, ఎక్సలెంట్ అండి, మీరు బ్రహ్మాండంగా ఆన్సర్ పెడతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నాన్న వెరీ గుడ్, వెరీ గుడ్. మహేందర్ 14, ఆరెంజ్ 12, శివకార్తికేయన్ 11, రాధికా రెడ్డి 11, ప్రకాష్ 10, సైదులు 10, రాజు 10, జై 9, శ్రీకాంత్ 8, సంతోష్ 8. అనుకున్నప్పుడు పెట్టేయాలి లక్ష్మి గారు. ఓకే, అందరికి గారు లీడర్ బోర్డులో ఉన్న వాళ్ళకి. ఓకే చూడండి అమ్మా, డివైడ్ అండ్ క్విట్ ఇచ్చింది జెన్నా అండి, యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, జెన్నా ఆయన విచ్ఛిన్న ఓకే అవుదాం అనుకున్నారు ఆయన, అందుకనే డివైడ్ అండ్ క్విట్ అన్నారు అనమాట. క్విట్ ఇండియా అంటే అర్థం ఏంటంటే దేశం నుంచి వెళ్ళిపోండి అన్నాడు మహాత్మా గాంధీ బ్రిటిష్ వాళ్ళని. వెంటనే జెన్నా ఏమన్నారంటే మీరు డివైడ్ చేసి వెళ్ళిపోండి, డివైడ్ అండ్ క్విట్ అన్నాడు ఆయన. ఓకేనా? అలాగే జై హింద్ అనేది సుభాష్ చంద్రబోస్, మీ అందరికీ తెలిసిన ఢిల్లీ చలో, గివ్ మీ ద బ్లడ్, ఐ విల్ గివ్ ద ఇండిపెండెన్స్ కూడా, డూ ఆర్ డై మహాత్మా గాంధీ, డివైడ్ అండ్ క్విట్ వచ్చేసి మనకి మహమ్మద్ అలీ జిన్నా అండి, నాట్ లియాఖత్ అలీ ఖాన్. గో బ్యాక్ టు వేదాస్ ఎవరంటే దయానంద సరస్వతి. ఓకేనండి, ఎగ్జాక్ట్లీ అండి, ఆల్ ఆర్ ట్రూ కాదు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఉంది, ఇది చేసేస్తే అప్పుడు వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే, పర్వాలేదు కదా మీ అందరికీ. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ? క్రింది వానిలో సరికానిది ఏది? బహిష్కృత భారత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఉద్బోధన వివేకానంద, కామన్వెల్ మేడం బ్లావట్స్కీ, కేసరి బాలగంగాధర్ తిలక్, ఆల్ ఆర్ ట్రూ అట. ఓకే, ఇందులో ఏది సరికానిది అని ఇచ్చాను, మోస్ట్లీ పెట్టేస్తారు అనుకుంటా. వెరీ గుడ్ శివ, 0.9. ఆప్షన్స్ బట్టి కూడా పెట్టచ్చు ఇది ఆన్సర్. రేపు వస్తారండి 2 PM కి, బిజీగా ఉంటారా? సబ్స్క్రిప్షన్ కనుక తీసుకునేటట్టయితే ఈ కోడ్ని యూజ్ చేయండి అమ్మా, బాలు ఐక్యూ. ఓకే, ఎక్కడ కూడా స్పేస్ అవసరం లేదు. ఓకే, ఇన్స్టాంట్ గా మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. రైట్, వెరీ నైస్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ అండి. మహేందర్, ఆరెంజ్, శివ, రాధికా రెడ్డి, సైదులు, రాజు, ప్రకాష్, శ్రీకాంత్, జై అండ్ బలవర్ధన్. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద రిమైనింగ్ పార్టిసిపెంట్స్ ఆల్సో. చూడండి మా కామన్వెల్త్ న్యూస్ పేపర్ ఎవరిదంటే అనిబిసెంట్ దండి. ఓకేనా? అనిబిసెంట్ గారు ఏంటంటే మేడం బ్లావర్స్కీ వల్ల ఆవిడ ఇన్స్పైర్ అయ్యారు కాబట్టి మీకు అక్కడ రిలేటెడ్ నేమ్ ఇచ్చాను అనమాట. రైట్, టాటా ఆల్ ఆఫ్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, గుడ్ నైట్ అండ్ లెట్ us మీట్ అగైన్ ఆన్ టుమారో at 2 PM షార్ప్ అండి. ఓకే, టాటా. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే తీసుకోండి, 6th స్టార్ట్ అవుతుంది. జగదీష్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి, రేపు 2 PM కి రండి జగదీష్ గారు. ఓకేనా? టాటా ఆల్ ఆఫ్ యూ.